పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. ఎండోమెట్రోసిస్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం వస్తే ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో వచ్చిన వారికే అర్థమవుతుంది. మరి ఆ పెయిన్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? అండంలో సిస్టులు అనేటివి తయారవుతూ ఉంటాయి కొంతమందిలో, అది కూడా చాలా ప్రమాదానికి దారితీస్తుంది. మరి ఇలాంటి వాళ్ళకి ఎలాంటి చికిత్సా విధానాలు అందుబాటులో వచ్చాయో తెలియపరచడానికి ఇవాళ ఐ డ్రీమ్ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ వసుంధర చిప్రుపల్లి గారు. సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ నుంచి మనతో పాటు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వారితో ఒక్కసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, నిజంగా ఈ ఎండోమెట్రోసిస్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు భయంకరమైన బాధ, పెయిన్ని అనుభవిస్తూ ఉంటారు. అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే ఏంటండి? ఎండోమెట్రోసిస్ ఈ మధ్య విపరీతమైన ఇన్సిడెన్స్ పెరిగిపోయింది. ఎండోమెట్రోసిస్ ఈజ్ ఎండోమెట్రోసిస్ అనేది రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ విమెన్లోనే చాలా ఎక్కువ ఉంటుంది. అంటే 19 నుంచి 45 దగ్గర 50 ఇయర్స్ వాళ్ళకే, అంటే మెన్స్ట్రుయేషన్ ఎవరికైతే యాక్టివ్గా ఉంటుందో వాళ్ళకి ఎండోమెట్రోసిస్ వస్తుంది. ఎండోమెట్రోసిస్ ఈజ్ నథింగ్ బట్ మెన్స్ట్రుయేషన్ అప్పుడు ఏదైతే బ్లడ్ బయటకు వెళ్ళాలో అది ఏదైనా రీజన్తో బయటికి వెళ్ళకుండా లోపలికి వెళ్ళిపోయి ఓవరీస్ పైన, ఇంటెస్టైన్స్ పైన ఇంకెక్కడైనా డిపాజిట్ అయితే అక్కడ మెన్స్ట్రుయేషన్ బ్లడ్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. అదొక సిస్ట్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. ఎక్కువ ఓవరీస్లో వస్తూ ఉంటుంది. అందుకే ఓవేరియన్ ఎండోమెట్రోసిస్ అంటాం. ఈ ఓవేరియన్ ఎండోమెట్రోసిస్ కానీ ఏ ఎండోమెట్రోసిస్ అయినా మెయిన్ కాజ్ చేసేది ఏంటంటే పెయిన్ ఎట్లా ఉంటుందంటే పెయిన్ బిఫోర్ పీరియడ్, డ్యూరింగ్ పీరియడ్, ఆఫ్టర్ పీరియడ్. ఇది టిపికల్ సిమ్టమ్ ఆఫ్ ఎండోమెట్రోసిస్. వాళ్ళు పెయిన్తో చాలా సఫర్ అవుతారు. సో ఈ పెయిన్ వలన వాళ్ళకి డే టు డే యాక్టివిటీ చాలా కష్టమైపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇది ఏం కాజ్ చేస్తుందంటే ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తుంది. ఇన్ఫ్లమేషన్ అండ్ ఈ ఇన్ఫ్లమేషన్ రిలేటెడ్ అడిషన్స్ కాజ్ చేస్తుంది. అంటే ఇది ఎక్కడైతే ఉంటుందో ఆ చుట్టుపక్కల ఏరియాస్ అన్నింటినీ ఒక గమ్ లాగా యాక్ట్ చేసి అతికిచ్చేస్తూ ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఏమవుతుంది, మొత్తం మన బాడీలో అన్ని ఆర్గాన్స్ ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి. సో ఇదేం చేస్తుంది, అన్నింటినీ ఒక ఏమనాలి, ఒక కుప్పలాగా తయారు చేస్తుంది. సో మొత్తం పెల్విక్ ఆర్గాన్స్ అంతా కూడా మ్యాటప్ అయిపోతాయి. సో ఏమవుతుంది, మనకి విపరీతమైన మూమెంట్స్ లేక పెయిన్ వస్తూ ఉంటుంది. ఇంటర్ కోర్స్ సెక్షువల్ యాక్టివిటీలో పెయిన్ వస్తూ ఉంటుంది. పీరియడ్స్ అప్పుడు పెయిన్ వస్తూ ఉంటుంది. ఈ స్ట్రక్చర్స్ అన్నీ ఇట్లా కలిసిపోవడం వల్ల ఫెర్టిలిటీ చాలా ఎఫెక్ట్ అయిపోతుంది. అంటే మన ఓవరీ ఫంక్షన్ చేయదు, ట్యూబ్స్ ఫంక్షన్ చేయదు, అండ్ యూట్రస్ కూడా సరిగ్గా ఫంక్షన్ చేయదు. సో వీళ్ళందరూ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఉంటారు. సో ఎక్కువ ఇన్ఫర్టిలిటీ ఎవరికి ఉంది అనేది తెలుసుకుంటే కనుక ఎవాల్యుయేట్ చేసినప్పుడు వాళ్ళలో చాలా ఎక్కువ పర్సంటేజ్ ఈ మధ్యకాలంలో ఎండోమెట్రోసిస్తో సఫర్ అవుతున్నారు. రెండు, ఎవరైతే పీరియడ్స్ అప్పుడు పెయిన్ అంటున్నారో వాళ్ళని కూడా ఎవాల్యుయేట్ చేస్తే ఎండోమెట్రోసిస్ ప్రాబ్లం ఉంటుంది. కారణం ఏమై ఉంటుంది డాక్టర్ గారు? ఇదివరకు అసలు ఎండోమెట్రోసిస్ ఇంత ప్రివలెన్స్ లేదు. అది ఈ మధ్యనే విపరీతంగా అయిపోయింది. మేబీ రీసెర్చ్ అయితే ఇప్పుడు జరుగుతుంది. నేను ఇప్పుడు ఎండోమెట్రోసిస్ మీద రీసెర్చ్ చేస్తున్నాను. అంటే ఎండోమెట్రోసిస్ ఎందుకు వస్తుంది, ఎండోమెట్రోసిస్కి ఏ టైప్ ఆఫ్ డ్రగ్స్ పెట్టాలి అన్న దానిపైన ప్రజెంట్ యాజ్ సచ్ రీసెర్చ్ చేస్తున్నాను నేనైతే. కాకపోతే మనకి రెట్రోస్పెక్టివ్గా ఇప్పుడున్న డేటా బట్టి ఏంటంటే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, మనకి ఫుడ్ హ్యాబిట్స్, మన యాక్టివిటీ హ్యాబిట్స్, అంటే మన స్లీపింగ్ ప్యాటర్న్స్, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎండోమెట్రోసిస్ రావటానికి కారణమని ఒక స్టడీస్ అయితే ప్రూవెన్ ఉన్నాయి ప్రస్తుతంకి. సో దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తారు? సో ఎండోమెట్రోసిస్ టిపికల్గా ఏ పేషెంట్ అయినా 2 సిమ్టమ్స్ చెప్పినారంటే ఎండోమెట్రోసిస్ అని అర్థం. ఒకటి నేను చెప్పినట్టుగా పెయిన్ బిఫోర్ పీరియడ్, డ్యూరింగ్ పీరియడ్, ఆఫ్టర్ పీరియడ్. అందరికీ పెయిన్ డ్యూరింగ్ పీరియడ్స్ అంటారు చూడండి, వాళ్ళందరికీ ఏంటి, పీరియడ్ వచ్చినప్పుడు పెయిన్ వస్తుంది, పీరియడ్ ఆగిపోగానే పెయిన్ తగ్గుతుంది. కానీ ఎండోమెట్రోసిస్ వాళ్ళు చాలా టిపికల్గా చెప్తారు, పీరియడ్కి రాకముందరే 3-4 డేస్ నుంచి పెయిన్ స్టార్ట్ అవుతుంది, పీరియడ్ మొత్తం ఉంటుంది, పీరియడ్ ఆగిపోయిన తర్వాత కూడా 3-4 డేస్ సఫర్ అవుతూ ఉంటారు. ఈ టిపికల్ ప్యాటర్న్ ఎవరైనా పెయిన్ చెప్పారు అంటే వాళ్ళకి ఎండోమెట్రోసిస్ ఉందని అర్థము. 2, ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతున్నారు, ఇంటర్ కోర్స్ చేసినప్పుడు పెయిన్ వస్తుంది, అండ్ వాళ్ళకి పీరియడ్ అప్పుడు కూడా కొంచెం ఈ సిమ్టమ్స్ చెప్తున్నారంటే వాళ్ళకి కూడా ఎండోమెట్రోసిస్ ఉందని అర్థము. అండ్ వీళ్ళకి రెగ్యులర్గా పీరియడ్స్ ఉంటాయా మేడం? పీరియడ్స్ వస్తాయి రెగ్యులర్గా, పాపం రెగ్యులర్గా పెయిన్తో కూడా చాలా సఫర్ అవుతారు. పీరియడ్స్ అయితే ఎక్కడ స్టాప్ అవ్వవు. వీళ్ళకి డయాగ్నోసిస్ కూడా
సింపుల్ డయాగ్నోసిస్ అల్ట్రాసౌండ్ చేసుకుంటే చాలా వరకు తెలిసిపోతుంది. అంటే ఎక్కువ ఇంకా ప్రాపబుల్గా అంటే లైక్ ఇంకా పర్ఫెక్ట్గా డయాగ్నోస్ తెలియాలి అంటే ఎంతవరకు డ్యామేజ్ ఉంది, ఏ స్ట్రక్చర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి, మన సర్జికల్ ప్లానింగ్ ఎట్లా ఉండాలి, ఎంత అగ్రెసివ్గా చేయాలి అని తెలుసుకోవాలంటే ఎంఆర్ఐకి వెళ్తాం. అండ్ ఇన్ఫర్టిలిటీ వాళ్ళకి చాలామంది ఎండోమెట్రోసిస్ వల్ల ఫెర్టిలిటీ ఇష్యూస్తో సఫర్ అవుతారు కదా, వాళ్ళకి కూడా ఎంఆర్ఐ అవసరం. ఎందుకంటే మనం ఏ స్ట్రక్చర్స్ని ఇంపార్టెంట్గా అడ్రస్ చేయాలి, ఎంతవరకు అంటే ప్రియాప్గా పేషెంట్కి కౌన్సిల్ చేయడం కూడా ఇంపార్టెంట్. అంటే మీకు పలానా స్ట్రక్చర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, వాటిని అడ్రస్ చేస్తామని కూడా ముందరనే పేషెంట్కి కౌన్సిల్ చేయాలి. ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత చాలా సర్ప్రైజెస్ ఉంటాయి ఎండోమెట్రోసిస్లో. మొత్తం ఇంటెస్టైన్స్ అతుక్కుపోతాయి అండ్ బ్లాడర్ అతుక్కుపోతుంది, యూరేటర్స్కి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సర్జరీ ఈజ్ వెరీ వెరీ డిఫికల్ట్ టాస్క్ ఫర్ ఎండోమెట్రోసిస్. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుంది అని చెప్పారు కదా, దీని నుంచి బయటపడే మార్గం ఏమైనా ఉందా? దీని నుంచి ఇన్ఫర్టిలిటీ ఆర్ ఎండోమెట్రోసిస్ రిలేటెడ్ పెయిన్ ఏదైనా కానివ్వండి, దీనికి సర్జరీ చాలా చాలా ఇంపార్టెంట్. సర్జరీ చేస్తే ఏంటంటే డిసీజ్ బర్డెన్ని చాలా వరకు మనం తగ్గించిన వాళ్ళం అవుతాము. డిసీజ్ బర్డెన్ ఏంటంటే ఏదైతే ఎండోమెట్రోటిక్ ఫ్లూయిడ్ అక్కడ కలెక్ట్ అయిపోయిందో దాన్ని అంతా తీసేసి, ఏదైతే సోర్స్ వస్తుందో దాన్ని పక్కన తీసిపెట్టి, ఏదైతే ఇంటెస్టైన్స్ వాట్ ఎవర్ స్ట్రక్చర్స్ మ్యాటప్ అయిపోయి అంత ముద్దలాగా ఫామ్ అయినాయి వాటన్నింటినీ సపరేట్ చేసి మందులు పెడితే చాలా వరకు ట్రీట్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. అయితే దీన్ని ట్రీట్ ఎట్లా చేస్తున్నాము, సర్జరీ ఎట్లా చేస్తున్నాము అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఎండోమెట్రోసిస్కి మీరు ఎంత ఖర్చు పెట్టైనా కానీ రోబోటిక్ సర్జరీ చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్ చాలా చాలా ఎక్స్పర్ట్ ఇన్ లాప్రోస్కోపీ సర్జరీ దగ్గరికి వెళ్తే మీకు చాలా వరకు కంఫర్ట్గా ఉంటుంది. ఎందుకు అనంటే ఆల్రెడీ పెయిన్తో సఫర్ అవుతున్నాము, మళ్ళీ మనము పోస్ట్ సర్జరీ కాంప్లికేషన్స్తో సఫర్ అవ్వకూడదు. అదే రోబోటిక్ సర్జరీ చేయించుకుంటే కనుక వాళ్ళకి సర్జరీ చేసేటప్పుడు చాలా మనకి క్లారిటీ కానీ ప్రిసిషన్ కానీ అడ్రసింగ్ టిష్యూస్ కానీ చాలా బాగుంటుంది. వాళ్ళకి అవుట్కమ్ కూడా చాలా బెటర్ ఇస్తామన్నమాట. అంటే లైక్ ఇంటెస్టైన్స్ డ్యామేజ్ కాకుండా, బ్లాడర్ డ్యామేజ్ కాకుండా, యూరేటర్ డ్యామేజ్ కాకుండా వాళ్ళకి సర్జరీ బర్డెన్ మాత్రమే తగ్గిస్తే ఎంత లైఫ్ కంఫర్ట్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతున్నారో వాళ్ళకి సర్జరీ చేసి ఇంకొంచెం డ్యామేజ్ చేసి వాళ్ళని ఇంకొంచెం ప్రొలాంగ్ చేసేదానికన్నా సర్జరీ చేసి డిసీజ్ బర్డెన్ తగ్గించి వాళ్ళకి ఏదైతే ఫెర్టిలిటీ ప్రిపరేషన్ మెడిసిన్ ఉందో అది పెట్టి ఫెర్టిలిటీకి రెడీ చేస్తే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. సో ఇట్లాంటి ఫెసిలిటీస్ అండ్ ఇట్లాంటి అవుట్కమ్ కావాలి అని అంటే ఇట్ ఈస్ బెటర్ దే చూజ్ రోబో. లేదు అని అంటే ఎక్స్పర్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళినా కూడా మనము వాళ్ళకి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. అంటే ఇప్పుడు మీరు అన్నారు సర్జరీ చాలా 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 ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అని, వాళ్ళకి పిల్లలు కావాలి అంటే, అవును. ఇన్ఫర్టిలిటీ నుంచి బయటపడాలి అంటే. సో ఇలాంటి టైంలో ఆ పేషెంట్కి బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలాంటి కేర్ తీసుకుంటారు డాక్టర్స్? వీళ్ళని చాలా మెంటల్గా ప్రిపేర్ చేస్తాం. సో ఫస్ట్ సర్జరీకి వెళ్ళే ముందరే వాళ్ళకి మీ సిట్యువేషన్ ఎట్లా ఉంది, మీకు సర్జరీ ఇట్లా చేస్తాము, సర్జరీ అయిన తర్వాత మీకు ఇన్ని రోజులు మెడికేషన్ ఉంటుంది. మళ్ళీ ఎండోమెట్రోసిస్తో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రికరెన్స్. మనం ఎంత బాగా చేసినా కానీ మళ్ళీ మళ్ళీ రికర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్లాంటి రికరెన్స్ కూడా రాకుండా ఉండాలంటే సర్జరీ చేసేటప్పుడు వీలైనంత మనకి ఎక్కడెక్కడ ఎండోమెట్రోటిక్ స్పాట్ కనబడిందో ప్రతి స్పాట్ని అడ్రస్ చేయటం చాలా ఇంపార్టెంట్. అవంతా అడ్రస్ చేస్తే రికరెన్స్ రేట్ తక్కువ ఉంటుంది. ఒకవేళ మనం ఎంత అడ్రస్ చేసినా పేషెంట్ టైం బాగాలేదంటే పాపం రికరెన్స్తో సఫర్ అవుతారు. సో ఆ రికరెన్స్ వచ్చేలోపే మనకు ఏది కావాలో అది చేసేసుకోవాలి. అంటే ఫెర్టిలిటీ మెయిన్ సఫర్ అవుతారు కాబట్టి ఫెర్టిలిటీని కానిచ్చేసుకోవాలి. అంటే ఎగ్స్ ప్రిజర్వ్ చేసుకోవడం కానీ, ఐవీఎఫ్ ప్రొసీజర్స్కి వెళ్ళిపోవటం కానీ, ప్రొలాంగ్డ్గా ఇంకే ఫెర్టిలిటీ కోసం వెయిట్ చేయకుండా మనకి ఎట్ ద ఎర్లిస్ట్ ఫెర్టిలిటీ ఫినిష్ చేసుకుంటే ఒకవేళ అవసరమైతే అగ్రెసివ్ సర్జరీకి వెళ్ళాలన్నా కూడా వెళ్ళొచ్చు. ఆఫ్టర్ సర్జరీ తర్వాత ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారా? సక్సెస్ రేట్ రోబోటిక్ అన్నారు. అవును, రోబోటిక్ సర్జరీ చేస్తే కనుక అవుట్కమ్ చాలా చాలా బాగుంటుంది. యాజ్ ఏ సెట్ అందరూ రోబో ఎఫర్ట్ చేయలేకపోవచ్చు. వాళ్ళు కూడా మంచి లాప్రోస్కోపిక్ సర్జన్ దగ్గరికి వెళ్తే వాళ్ళని కూడా చాలా చక్కగానే ట్రీట్ చేయగలం. సర్జరీ చేసేటప్పుడు ఒక పాయింట్ చాలా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి ఏదైతే ఓవేరియన్ స్ట్రక్చర్లో డ్యామేజ్ అయిపోయిందో ఎండోమెట్రోసిస్తో అది మాత్రమే తీసి రిమినెంట్ ఓవేరియన్ టిష్యూ ఏదైతే ఉందో అట్లీస్ట్ 10% అయినా 15% అయినా ఎంత మిగిలితే అంత రిజర్వ్ పెట్టామనుకోండి వాళ్ళకి ఫెర్టిలిటీని మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము, వాళ్ళకి ఒక హోప్ ఇచ్చిన వాళ్ళం అవుతాము, వాళ్ళ లైఫ్ కొంచెం బెటర్గా లీడ్ చేసేదానికి హెల్ప్ చేసే వాళ్ళం అవుతాం.
చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు. నిజంగా ఎండోమెట్రోసిస్ ప్రాబ్లం అనేది వచ్చిన ఒక ఫీమేల్ మళ్ళీ తను తల్లి కాగలదా అన్న అవును. డౌట్ ని నివృత్తి పరిచారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకోను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.